కాకుండా కుటుంబ అది అది నేపథ్యాన్ని ఆదాయం ఎలా తీసుకుంటే అవుతుంది అంటే ఆదాయం మై ఎలా బేసిక్ క్వశ్చన్ ఆ, రామాంజలి గారు, మీరు yes, చాలా సీనియర్ ఐఏఎస్గా, కలెక్టర్గా, ప్రిన్సిపల్, మన సెక్రటరీ దాకా చేశారు గవర్నమెంట్లో. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు, అది పెన్షన్ అంటారా లేకపోతే రైతుకు పెట్టుబడి సాయం అంటారా, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తున్న ఇది, కానీ అది ఆదాయం ఎలా అవుతుంది అనేది నేను అందుకే అన్నాను. ఈ ఈ విచ్చలవిడిగా ఇచ్చే ఉచితాలు, సంక్షేమం వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఫర్ దట్ మ్యాటర్, నేను ఏపీ అనట్లా, ఇస్తున్న ఈ ఫ్రీబీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంది, మీకు తెలుసు ఆ విషయం. ఇది ఆదాయం ఎలా అవుతుంది అనేది నాకు అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఆదాయం అన్నాడు, అది ఆదాయం కాదు, సున్నా అని అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కూడా దాన్ని ఆదాయం కింద లెక్కేసుకుంటే కష్టం కదా అంటున్నా. కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేది ఒక ఆదాయం. ఇప్పుడు ఆయనకు ఒక రైతుకి ఒక ఆసరా, ఇది రైతుకి ఒక ఆసరా. లేకుంటే ఆయన బయట అత్యధిక రేటుకి వడ్డీలకు తెచ్చుకునేటటువంటి పరిస్థితి, అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎస్, పిల్లల కోసం మళ్ళా వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక కుటుంబానికి ఖర్చులు తగ్గించాలన్నా లేదా అప్పులకు వెళ్లకుండా ఉండాలన్నా అది వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ 360 డిగ్రీల్లో జరుగుతుంది. ఏదో ఒక స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ తోనే సరిపెట్టేటటువంటి పథకం కాదు. ఇక్కడ మీరు చూస్తే కుటుంబానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఒకవైపు చేస్తే, మరి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది విజన్ ఒక్కసారి చూద్దాము. వెంకటకృష్ణ గారు మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 100% లిటరసీ ఇవ్వాలి. దానికి తగినట్టుగానే ఈ రోజు విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు కానీ, విద్యాశాఖలో ప్రణాళికలు కానీ, సంస్కరణలు కానీ చేపడుతూ ఉన్నాం. అట్లాగే తీసుకుంటే ఈ రోజు వ్యవసాయ రంగానికి తీసుకున్నా కూడా వ్యవసాయ రంగం 15% గ్రోత్ రేట్ ఇవ్వాలన్నటువంటి దాంట్లో తీసుకొచ్చాం. మీరు చూశారు, దేశం మొత్తం మీద 7.5 గ్రోత్ రేట్ ఉంటే మేము ఆ రోజుల్లోనే 13.5 గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఈ రోజు 15% దాటింది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే చెప్తాం, ఇది జరుగుతుంది అనడానికి. ఈ రోజు అమెరికాలో మన తెలుగు వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎంత? 1 కోటి దాటింది. మరి ఎలా దాటింది? కాబట్టి మనం ఇచ్చేటటువంటి సంస్కరణల ద్వారా ఇచ్చేటటువంటి వారికి ఆసరా పథకాలు, వారి యొక్క అభివృద్ధికి సహాయపడేటటువంటి పథకాల ద్వారా వాళ్ళని అభివృద్ధి పరిచినట్లయితే తప్పకుండా తలసరి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు పోలవరం కంప్లీట్ చేస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుంది. మరి ఈ రోజు అమరావతి కంప్లీట్ చేస్తాం. మరి ఒక అమరావతి ఈ రోజు ఒక హైదరాబాద్ లో మీరు ఒక్కమారు ఆలోచిస్తే, హైదరాబాద్ లో అక్కడ క్యాపిటల్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడక ముందు ఏముంది? అక్కడ ఆదాయం ఏమీ లేదు. ఈ రోజు మరి 1,40,000 కోట్ల ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది. తప్పకుండా అమరావతి కూడా దాదాపుగా ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సోర్స్ గా మిగులుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తే, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు వ్యవసాయం. ఎస్, మీరు అన్నారు వ్యవసాయం 36% నుంచి తగ్గించాలి 15-16%కి. కాబట్టి పరిశ్రమల్ని ఎక్కువ తెప్పించే విషయంలో, తర్వాత సేవారంగం రావాలంటే ఏం చేస్తున్నాము? స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్కిల్ సర్వే చేస్తాం. ఎప్పుడు జరగలే. కాబట్టి ఒక కుటుంబ ఆదాయాన్ని పెంచేటటువంటి విషయంలో ఎలాంటి మనకు అపనమ్మకాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎప్పుడో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టి ఆ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు చేసినటువంటి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఏమి చేసినా ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. అంటే ఒక దీన్ని మీరేమో సిస్టంలో ఉండి చూశారు. గతంలో విజన్ 2020 కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ సిస్టంలో ఉండి అధికారిగా చూశారు. ఆ తర్వాత గవర్నమెంట్లో ఉండి చూస్తున్నారు. ఇప్పుడు గఫూర్ గారేమో అప్పుడు ఎమ్మెల్యేగా హౌస్లో ఉండి చూశారు. అప్పుడు ప్రభుత్వాల విధానాలు, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇతర ప్రభుత్వాలను కూడా దగ్గరుండి ఎమ్మెల్యేగా, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా చూసి ఉన్నారు ఆయన. సో ఇప్పుడు మేము కూడా ఇది అసాధ్యమని అనడంలా, కాకపోతే ఎలా అనే